బాగా చూపిస్తారు సినిమాలలో. మా రాయలసీమ రాజధాని కోల్పోయినందుకే ఈ రోజున హైదరాబాద్ నైట్ టైంలో ఇంత బిల్డింగ్లు వెలుగుతున్నాయి, కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, ఇంత డెవలప్మెంట్ అయింది. ఏంది మళ్ళీ ఒకసారి రిపీట్? మా రాయలసీమ రాజధాని కోల్పోయినందుకే ఈ రోజున హైదరాబాద్ ఒక వెలుగు వెలుగుతుంది. రాయలసీమ రాజధాని కోల్పోయిందా, ఆంధ్రప్రదేశ్ రాజధాని కోల్పోయిందా? రాయలసీమ ప్రాంతం కదన్నా ముఖ్యంగా రాజధాని కోల్పోయినది. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమలోనే కదా, మా కర్నూలు జిల్లాలోనే కదా రాజధాని ఉన్నది. ఈ రోజున రాయలసీమ ప్రజలందరూ చీకట్లో ఉంటున్నారు. రాయలసీమ అంటే కరువు ఉంది. రాయలసీమ ఈ రాష్ట్రానికి 8 నుండి 9 మంది ముఖ్యమంత్రులను ఇచ్చింది. ఒక ప్రధానం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినారు మా రాయలసీమ నుండి. అందరు మా కాడ నుండే కదా అన్న రాజకీయం చేసినది. మా చుట్టూరా నీళ్లున్నాయి. రాయలసీమనే కిందున్న జిల్లాలు అన్నిటికీ నీళ్ళు ఇచ్చేది, కానీ మాకు నీళ్లు ఉండవు, మేము వాడుకోనికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ పరిస్థితి ఎవరు క్రియేట్ చేసిరు? గతంలో ఉన్న నాయకులు ఎవరు? వాళ్ళ స్వార్థం కోసం. రాజకీయ నాయకులు అప్పట్లో ఇంకా 1953లో నేను లేను కాబట్టి ప్రత్యక్షంగా ఆడు ఉండింటే నేను చెప్తుంటే కథ తెలుసు కదా మనకి. తెలుసు కదా నేను చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోనికి ఒక కారణం ఉంది. ఆ రోజున రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మళ్ళీ రాజధాని ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సి వస్తే కర్నూలులోనో లేదా మా రాయలసీమలోనో పెట్టాలా. ఆ ఒప్పందం ప్రకారం అమరావతి ఆడుందన్నా రాయలసీమలో ఉందా? ఏంటి కాడ పెట్టినాదు? సరే మేము రాజధాని ఆడ పెట్టినాం కాదనిలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 3 ప్రాంతాల అభివృద్ధి చేస్తామన్నాడు. కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తాన్నాడు. నువ్వు ఎట్లా అడ్డుకుంటావు? అంటే కనీసం నువ్వు రాయలసీమ నుండే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా చిత్తూరు నుండి గెలిచే కదా, చిత్తూరు రాయలసీమలోనే ఉంది కదా, రాయలసీమలోనే కదా నేను ముఖ్యమంత్రి చేసినది. నా ప్రాంతానికి నువ్వు అభివృద్ధి అడ్డుకుంటుంటే నిన్ను అడ్డుకోకుండా ఉండాలనా? మేము ఆ రోజున పార్టీ పరంగానో పార్టీ నాయకులకనో అడ్డుకోలే. రాయలసీమ యువకుడిగా నా ప్రాంత అభివృద్ధి కోసం, నా ప్రాంతం మీద నాకున్న ప్రేమ కోసం మేమిద్దరమే కాదు, ఎంతో మంది విద్యార్థి నాయకులు అడ్డుకున్నారు. ఆ రోజు ప్రశాంత్ అన్న నేను వెళ్ళాక దాదాపు సీనియర్ విద్యార్థి నాయకులు, రాజకీయంతో సంబంధం లేకుండా రాయలసీమ వాసులు అందరూ కూడా ఆ రోజున ఆయనకు నిరసన తెలియజేసినారు. దానికోసం అడ్డుకున్నాం తప్ప తప్పెట్టయితుంది? తప్పెందుకు కాదు, తప్పెట్లయితుంది? ఇప్పుడు నీ ఇంట్లో జరగాల్సిన పనిని, నీకు రావాల్సిన ఇంటిని ఏదో లాక్కుంటా పోతుంటే నువ్వు చూసుకుంటుంటావా? మేము ఎట్ట ఊకోవాలన్నా? మా ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఇప్పటికే దాదాపు 70-80 ఏళ్ళు నష్టపోయింది. దేశంలోనే కర్నూలు జిల్లా నష్టపోయినంత మరి ఏ జిల్లా కూడా నష్టపోయి ఉండదు. ఓకే, అంత కరువులో ఉన్నాము. చదువుకోనిక పిల్లలకి పెద్ద పెద్ద కాలేజీలు లేకుండా, గతంలో పెద్ద పెద్ద హాస్పిటల్ లేకుండా మేము అంత నష్టపోయినాం కదా. ఇప్పుడు రాయలసీమ కరువులో ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు ఒక్కైనా? చంద్రబాబు నాయుడు కాదే కదా, ఇంకోది మళ్ళా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కి శంకుస్థాపన చేసినాడు, పూర్తి చేసినాడా? మన జగన్ అన్న వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ కి 3 రోజుల కింద ఓపెన్ చేసినాడు. 15 లక్షల మందికి త్రాగునీరు, 5 లక్షల ఎకరాలకు త్రాగునీరు. మొత్తం రాయలసీమ మొత్తాన్ని, ప్రతి బొట్టుని కూడా, నీటి బొట్టుతో ప్రతి ఇంచుని కూడా తడపాలనే ఆలోచనతో జగనన్న రాజకీయం చేస్తున్నారు రాయలసీమలో. ఆయనకు గుర్తుంది, నన్ను గెలిపించింది రాయలసీమ నుండి ముఖ్యమంత్రి అయినా నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా, అన్ని ప్రాంతాలతో పాటు. నా ప్రజలు ఇన్ని రోజులు వెనుకబడి ఉన్నారు, కనీసం నా హయాంలో నేనున్నప్పుడన్నా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన జగనన్నకుంది. మేము చంద్రబాబుని అడ్డుకునేది తప్పే కాదు, ఎందుకు తప్పవుతుంది? సరే, ఇప్పుడు వైసీపీ పార్టీ కాబట్టి నువ్వు మీ పార్టీ గురించి నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు, అంటే జగన్ అన్నని బాగానే మోస్తున్నావు అనమాట, బాగానే ఆయన గురించి బాగా చెప్తున్నావు నువ్వు, ఓకేనా? అదే విధంగా నెగిటివ్ కూడా ఉంది. ఏ విధంగా నెగిటివ్? అసలు ఏం చేయట్లే ఆంధ్రప్రదేశ్కి, అసలు యువతకి జాబ్లే లేవు. సో దీనిపైన యాజ్ ఏ యూత్గా నువ్వేం మాట్లాడుతావు? ఈ రోజున సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 ఉద్యోగాలు జగన్ ఇచ్చారు. 5,000 శాలరీ ఉద్యోగం, అది వాలంటరీ, అది గౌరవ వేతనం. వాలంటీర్ల గురించి మాట్లాడడం లేదు. ఈ రోజున 15,000 నుండి 20,000 జీతం ఉంది సచివాలయ వ్యవస్థకి. ఈ రోజున ఆ ప్రాంతంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగాలు. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పెట్టినాం. ఇంటి వద్దకే డాక్టర్లు పోతారు. మనకు తెలియదు, ఎందుకంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లకు ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పేదోళ్ళకి కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉంది. వాళ్ళకు కూడా 58,000 మందిని రిక్రూట్ చేసినాం, అది కూడా చేసినాం. ఈ రోజున కంపెనీలు వచ్చినాయి, ఇన్ఫోసిస్ విజయవాడలో వచ్చింది, ఎన్నో కంపెనీలు వచ్చినాయి. మన వాళ్ళకి ఎట్టుండాలా తెలిసిన ఉద్యోగాలు అంటే ఇట్లా పెద్ద పెద్ద కేబుల్ బ్రిడ్జిలు ఉండాలి. ఇన్ఫోసిస్ లో ఎన్ని జాబ్లు వచ్చినాయి? దాదాపు 200-300 పైగా ఉన్నాయి. 200-300 పైగా నేను చెప్తున్నా. ఇన్ఫోసిస్ తో పాటు ఎన్నో వచ్చినాయి. మొన్న 13 లక్షల పెట్టుబడి, 1,00,000 కోట్లు పెట్టుబడి తెచ్చుకుంది కదా మీటింగ్ లో, సదస్సులో. నేను ఒకటి చెప్తా అన్నా, మన వాళ్ళు ఒకవైపు హైదరాబాద్ని, ఒకవైపు బెంగళూరుని పెట్టి ఆంధ్రప్రదేశ్ అంత తొందరగా ఇంత పెద్ద డెవలప్డ్ సిటీలతో కావాలంటే కాదు. ఎందుకంటే హైదరాబాద్ 5 ఏళ్లలో ఎవరు నిర్మించలే, బెంగళూరుని 5 ఏళ్లలో ఎవరు నిర్మించలే. జగన్ అన్న పరిపాలించినదే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు కోవిడ్కి పోయింది. ఈ 3 ఏళ్లలో ఒక హైదరాబాద్ నాడు నిర్మిస్తామా? హైదరాబాద్ ఉమ్మడి బడ్జెట్ తో నిర్మించబడింది.
దాదాపు 5 నుండి 6 మంది ముఖ్యమంత్రులు కడితే హైదరాబాద్ అయింది. బెంగళూరు హైదరాబాద్ కంటే ముందు నుండే డెవలప్ ఉంది. జగన్ అన్న వచ్చిన వెంటనే అంత గొప్ప స్థాయికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే ఏ విధంగా అవుతుందన్న? చేస్తాం. ఈ 2 రాష్ట్రాలతో పోటీగా, ఈ 2 ప్రాంతాలతో పోటీగా మా రాయలసీమలో, మా ఏపీలో ఉన్న క్యాపిటల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు అవతలోనికి బెంజ్ కాదు ఉందని నేను మా నాయన అడుగు తిప్పిస్తాడా? మన ఆర్థిక పరిస్థితి వేరు, నా ఆర్థిక పరిస్థితి వేరు. కానీ మేము కూడా కొంటాం రేపొద్దున సంపాదించుకున్న తర్వాత. ఇట్ విల్ టేక్ టైం, వీ షుడ్ వెయిట్. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు ఉండుంటే అంటే డెవలప్మెంట్ అవుతుండే అని చెప్పేసి అంటున్నారు కదా, దానిపైన ఏం మాట్లాడతారు? సరే, 2014 నుండి 2019 దాకా ఏం డెవలప్ చేసినాడు? గ్రాఫిక్సా? వాని వేసిన డెవలప్మెంట్ ఏందో నేను చెప్తున్నా. 33,000 ఎకరాల అమరావతి కానీ టీడీపీ నాయకులకు ఇప్పించుకొని రియల్ ఎస్టేట్ చేసిండు. అది ఆయన చేసిన అభివృద్ధి. ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఇంకోటి తెలిసిన, వాళ్ళ నాయకులకు పదవులు ఇప్పించుకుండు, వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇప్పించుకుండు. వాళ్ళు ఆర్థికంగానో అధికారికంగానో పైకి రావడానికి, అధికారం చేతిలో పెట్టుకోనికే ప్రతి రంగంలో వాళ్ళ అభివృద్ధి వాళ్ళనంతకు వాళ్ళు చేసుకున్న తప్ప ప్రజలకి ఇంత అంటే ఇంత కూడా అభివృద్ధి చేయాలి. ఆయన అభివృద్ధి చేసేవాడే అంటే గ్రాఫిక్స్ చేసినావు కరెక్టే, ఎంత ఇంప్లిమెంట్ చేసినావు కాదు. మీరు గ్రాఫిక్ చేసిరు అని మీరు అంటారు, వాళ్ళు ఏమో పనులు చేసినామని వాళ్ళు అంటారు. యాడ చూపియమను. సరే, వాళ్ళు పనులు చేసింది అంటుంది కదా. సరే, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విజయనగరం, తూర్పుగోదావరి ఏ జిల్లాలైనా సరే 2014 నుండి 2019 మధ్య వాళ్ళ మేనిఫెస్టో తెమ్మనండి. ఏం అభివృద్ధి చేసిందో, ప్రజలకి ఏం సంక్షేమ పథకాలు అందించిందో చూపియమనండి. సరే, మీరేమేమో నేను వైఎస్ఆర్సీపీ తరఫున, విద్యార్థి విభాగం తరఫున మణిరెడ్డి ఏ జిల్లాలో అయినా, ఏ సెంటర్లో అయినా, ఏ పార్లమెంట్ స్థానంలో అయినా, ఏ అసెంబ్లీ స్థానంలో అయినా నేను చర్చకు వస్తా. 2019 నుండి 2024 వరకు నా పార్టీ ఏం అభివృద్ధి చేసింది, నా పార్టీ ఏం పథకాలు ఇచ్చిందో చెప్తా. వాళ్ళ లెక్క మూర్ఖత్వంతోనో కోపంతోనో మాట్లాడుతున్న మాట చెప్పండి. ఇప్పుడు ఈ రోజున ప్రతి గ్రామ అభివృద్ధి అంటే చెప్తాను నీకు. ఫస్ట్ అభివృద్ధి అంటే 4 అద్దాల మేడలో ఇంకోటో కాదు, ప్రజలకి కనీస సౌకర్యాలను అందించగలిగేదే అభివృద్ధి నా దృష్టిలో. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఆ సౌకర్యాలు లేవు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత 2 పూటలు తినేతోడు 3 పూటలు తింటుండు పేదోడు. పిల్లల్ని కూలి పనికి తీసుకుపోయే పేదోళ్ళు ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు ఎట్టున్నాయో తెలుసా? డిజిటల్ క్లాసులు, ట్యాబులు, వాళ్ళకి గోధుమ దాని మధ్యాహ్నం పూట మెన్యూ, రోజు ఒకటే భోజనం కాదు, డైలీ మెన్యూ చేంజ్ చేస్తారు. అమ్మఒడి కింద 15,000 వేస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఉన్నోళ్ళే ఇంగ్లీష్ మీడియం కాదు, పేదోళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు అని ఆ పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం తెచ్చినాడు. వసతి దీవెన, విద్యా దీవెన, ఇది విద్యార్థుల పరంగా చేసిన అభివృద్ధి. మహిళలకి చేయూత ఇచ్చినాడు. రైతులకి ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, ఆర్బికే సెంటర్లు వచ్చినాయి. గతంలో పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండేది కాదు, పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు పంటకి గిట్టుబాటు ధర ఉంది, నష్టపోతే నష్టపరిహారం ఉంది, నీకు కావాల్సిన ఎరువులు, ఇత్తనాలు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. గ్రామంలో వాలంటరీ వ్యవస్థ వచ్చింది. ముసలివాళ్ళు ఎండకి లైన్లో నిలబడి పెన్షన్ల కోసం గంటలు ఎండలో నిలబడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు గతంలో. ఈ రోజున 1వ తారీఖు వస్తే పొద్దున్నే డోర్ కొట్టి వాలంటీర్లు వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. అదేవిధంగా ఇల్లులు ఇచ్చినాం, 22 లక్షల ఇల్లులు ఇచ్చినాం, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 4 పోర్ట్లు వచ్చినాయి, 2 కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 15,000 సచివాలయాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా, 10,000 రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి, 10,000 హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి. ఊర్లో హాస్పిటల్ ఉన్నది కూడా చూసి నాన్న గతంలో పెద్ద రోగాలు వస్తే ఆడుకోవాల్సిన పనిలే, నీ ఊర్లోనే హెల్త్ క్లినిక్ సెంటర్ ఉంటాయి, నీ ఊర్లోనే డాక్టర్ ఉంటాడు. ఇది వైద్యపరంగా జగన్ అన్న చేసిన అభివృద్ధి. ఈ రోజున డ్యాములు కడుతుండు, వెలుగొండ ప్రాజెక్టు కానీ మొన్ననే ఓపెన్ చేసిండు, కుప్పంలో కృష్ణ నీళ్ళు ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం నీటి బొట్టునాన్ని ఇచ్చిండా కుప్పంకి? జగనాన్ని ఇచ్చినాడు. ఉద్దానం బాధితులు, క్యాన్సర్ పేషెంట్లు ఉంటే వాళ్ళ కోసం హాస్పిటల్, వాళ్ళ కోసం నీటి సమస్య లేకుండా చేసినాడు. ఇవన్నీ అభివృద్ధి కాకుంటే ఏందన్నా ఫ్లైఓవర్? సరే, నువ్వు వైసీపీ యంగ్ లీడర్ గా నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, అవునా? నేను రీసెంట్ గా ఆంధ్రాకి వెళ్ళి ఒక 10 మంది స్టూడెంట్స్ ని అడగడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మమ్మల్ని గంగలో కలుపుతాడని చెప్పేసి మాట్లాడారు. ఓకేనా? సో ఎందుకు మాట్లాడారు వాళ్ళు? యూత్ మీ టీడీపీ కార్యకర్తలని, టీడీపీకి సంబంధించిన యువకులను అడిగితే మేమేం చెప్తాం ఆ సమాధానం. ఓకే, అంటే మీ మీద నెగిటివ్ మాట్లాడితే వాళ్ళను టీడీపీ వాళ్ళని చెప్పేసి మీరే చెప్పేస్తారు. ఇన్ని పథకాలు, ఇన్ని కార్యక్రమాలు చేస్తే టీడీపీ కార్యకర్తలు కూడా పొగుడుతున్నారే తప్ప కొంతమందికి పచ్చదత్తం వస్తుంది ఇట్లా కోసుకుంటే, అంత టీడీపీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు తప్ప వ్యతిరేకంగా వైఎస్ఆర్ కోసుకుంటే మీకు బ్లూ వస్తుందా? మొన్ననే ఇంకో కత్తి ఇచ్చింది మీరు కోసుకోమని, నేను కోసుకోలేనులే కానీ చెప్పినట్ట బ్లూ ఏం రాదు, మాకు ఎరిపే ఉంది. ఓకే, ఎరిపే ఉంది. మొన్ననే ఇంకో బ్లడ్ ఇచ్చినప్పుడు నేను అడిగిన వాళ్ళది కూడా ఎరిపే ఉంది, నేను చూసిన వాళ్ళని. ఓకేనా? సో వాస్తవాలు మాట్లాడాలి. నేను వాస్తవమే చెప్తున్నా. ఒకటి, ఇన్ని పథకాలు ఇచ్చినాక ఏ విధంగా షెడ్యూల్ అవుతాడు? సరే, అప్పుల్లో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లేదా?
చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత అప్పుల్లో ఉంది, ఇప్పుడు ఎంత అప్పుల్లో ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కంటే ఇప్పటికి దాదాపు 40% తక్కువ ఉంది అప్పులు. మేము ఆయన చేసిన జగనన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాడో అప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఆ అప్పులు కట్టుకుంటూనే మేము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వచ్చినాం. రాష్ట్రం అప్పుల్లో ఉందబ్బా, మేము ఇయ్యలేము, చెప్పిన పథకాలు మాకు తెలియదు వాళ్ళ చెప్పినప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయని మేము చెప్పలే. కోవిడ్ వచ్చినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే కోవిడ్ వచ్చిందని అన్ని రాష్ట్రాలకు మేము చేతులు ఎత్తేలే. కోవిడ్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ని ఆరోగ్యశ్రీలో కలిపినామన్నా. కోవిడ్ సమస్యలు వచ్చినప్పుడు డబ్బు లేక ఎంతమంది చనిపోయినారు, చూపించుకోలేక ఎంతమంది చనిపోయినారు, కానీ ఆరోగ్యశ్రీని మేము కలిపినాం. కోవిడ్ సమస్య ఉన్నోడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుపోయి ఎంతమంది బతికినారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే ఆ విధంగా. సో నేను అడిగిన క్వశ్చన్ కి మాత్రం నువ్వు ఆన్సర్ చేయలేవు. నువ్వు శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ కూడా దివాలా తీయబోతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలక ఏమో నువ్వు చెప్పాలి. చాలా